ఇటీవల కాలంలో వరుస హత్యలు నెల్లూరును వణికిస్తున్నాయి. నెల్లూరు ప్రజలు ప్రతినిత్యం భయం గుప్పెట్లో జీవనం సాగిస్తున్నారు. సిటీ బయట బేల్దార్ మేస్త్రి హత్య, టిఫిన్ సెంటర్ వద్ద ఘర్షణతో హత్య, కారు డ్రైవర్ను చంపి చెత్తకుప్పలో పడవేయడం, చిన్నపాటి ఘర్షణ విషయంలో యువకుడిని దారుణంగా చంపడం, ఇటీవల రియల్ ఎస్టేట్ హత్య, ఇలా మరెన్నో. ఇంత జరుగుతున్నప్పటికీ పోలీసులు ఏం చేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాత కక్షలు క్షణికావేశంలో హత్యలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని ఎస్పీ కృష్ణకాంత్ ఆదేశాలతో పోలీసులు హెచ్చరిస్తున్నారు. రాత్రి సమయాలలో 11 గంటలు దాటితే బయట తిరగొద్దని ఆదేశాలు జారీ చేశారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే జీవితమంతా జైల్లోనే గడపాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ సందర్భంగా 5వ పట్టణ సిఐ కె శ్రీనివాసరావు 4th ఎస్టేట్ న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ పలు సూచనలు చేశారు. తమ స్టేషన్ పరిధిలోని 145 మంది రౌడీ షీటర్లకు ప్రతి వారం కౌన్సిలింగ్ ఇస్తూ శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. రౌడీ షీటర్ల కదలికలపై 4 ప్రత్యేక బృందాల నిఘా ఉంచామని తెలిపారు. క్షణికావేశంలో అఘాయిత్యాలకు పాల్పడొద్దని, మద్యం మత్తులో జీవితాన్ని నాశనం చేసుకోవద్దని సూచించారు. వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో గతంలో కొన్ని హత్య కేసులు నమోదు కావడం జరిగింది. వీటికి సంబంధించి మా పోలీస్ స్టేషన్లో దాదాపు 145 మంది రౌడీ షీట్స్ కొంత వ్యక్తులపైన షీట్స్ తెరవబడి కూడా ఉన్నాయి. ఈ 145 మంది మీద మా ఎస్పీ గారు శ్రీ కృష్ణకాంత్ ఐపీఎస్ గారు, అదేవిధంగా మా డిఎస్పీ గారు ఆదేశాల మేరకు వాళ్ళ మీద ప్రత్యేకంగా నిఘా ఉంచడమైనది. మా పోలీస్ స్టేషన్లోనే ఒక పార్టీని ఫామ్ చేసి వాళ్ళ కదలికలపైన, వాళ్ళు డైలీ ఏ యాక్టివిటీ చేస్తున్నారు అనే విషయాలపైన ప్రత్యేకంగా నిఘా ఉంచడం అయింది. వాళ్ళతో వారానికి ఒకసారి వాళ్ళని పిలిపించి ప్రత్యేకంగా వాళ్ళతో మాట్లాడడం కూడా జరుగుతూ ఉంది. ఈ హత్యా నేరాల్లో గతంలో పాల్పడిన వ్యక్తి ఎవరైనా ఎగైన్ వాళ్ళు ఇంకో నేరం కనుక చేస్తే వాళ్ళ గతంలో బెయిల్ మీద ఉన్నట్లయితే ఆ బెయిల్ క్యాన్సిలేషన్ కోసం కూడా మేము కోర్టులో పిటిషన్ ఫైల్ చేయబోతున్నాము. అదేవిధంగా ఎవరైనా కత్తులు పెట్టుకుని భయభ్రాంతులు గురి చేసినా లేదా దౌర్జన్యం చేసినా, ప్రజలకి ఎటువంటి భయభ్రాంతులు గురి చేసినా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ మీద కేసులు నమోదు చేసి వాళ్ళని కోర్టు ముందు పుట్టి చేయడం జరుగుతుంది. ఎవరైనా ప్రజల యొక్క భద్రతకి విఘాతం కలిగించే విధంగా కనుక ప్రవర్తిస్తే వాళ్ళపైన కఠినంగా చట్టపరంగా చర్యలు తీసుకోవడం అని చెప్పి వాళ్ళకి హెచ్చరికలు కూడా జారీ చేసి ఉన్నాము. అయితే మేము పోలీస్ స్టేషన్కి పిలిచినప్పుడు ఎవరైతే వాంటెడ్గా అబ్స్కాండింగ్ అయ్యి తప్పించుకుని తిరుగుతున్న వ్యక్తుల మీద కూడా నిఘా ఉంచి వాళ్ళని పట్టుకుని వాళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, ఎవరెవరుతో మాట్లాడుతున్నారు, వాళ్ళ అనుచరులు ఏంటి, వాళ్ళు ఎక్కడైనా రహస్యంగా ఏమైనా అనుచరులతో మీటింగ్ చేస్తున్నారా, వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఈ విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు నిఘా పెట్టడమైంది. దీనికి మా ఉన్నతాధికారులు, అదేవిధంగా మా పోలీస్ సిబ్బంది కూడా అందరూ పూర్తిగా సహకరిస్తున్నారు. ఈ 5th టౌన్లో నేను వచ్చిన తర్వాత ఇప్పటిదాకా శాంతి భద్రతలు మీద ఎక్కువ దృష్టి కేటాయించడం జరుగుతూ ఉంది. వేదాయపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో అంటే ఈ పట్టణ శివారు ప్రాంతాలు ఎక్కువగా ఉండటం వల్ల వీళ్ళు ఫారెస్ట్ ఏరియాలోనూ లేకుంటే బహిరంగ ప్రదేశాల్లోనూ పొలాల్లోనూ మీటింగ్లు ఏర్పాటు చేసుకోవడం, అక్కడ స్నేహితులు కలుసుకోవడం జరుగుతుంది. ఇట్లాంటి వారిపైన కూడా డ్రోన్ విజిలెన్స్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. డ్రోన్స్ సహాయంతో వీళ్ళ మూమెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వీళ్ళు మూమెంట్ చేస్తున్నారు అనేది కూడా మేము అబ్జర్వ్ చేసి ఎప్పటికప్పుడు వాళ్ళని నిఘా ఉంచడం జరిగింది. వేదాయపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో వెంగళరావు నగరు, వైఎస్ఆర్ నగరు, చంద్రబాబు నగరు, భుజభుజ నెల్లూరు, నక్కలగుంటపాలెం ఈ ఏరియాలో ఎక్కువగా రౌడీ షీటర్లు ఎక్కువగా ఉన్న ఏరియాలు ఇవి. ఈ ప్రాంతాల్లో చిన్న చిన్న విషయాలకు గొడవపడడం, మద్యం మత్తులో గొడవపడి అవి హత్యల దాకా దారితీయడం, కొట్లాటలు దారితీయడం, ఇట్లా చాలా ఇన్సిడెంట్స్ గతంలో నమోదై ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో మా పోలీస్ స్టేషన్లో 4 బృందాలు ఈ ప్రాంతాల్లో తిరుగుతూ వీళ్ళ మూమెంట్స్ను ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాం. వీళ్ళతో ఎవరెవరు అసోసియేట్స్గా ఉన్నారు అనే వివరాలు కూడా సేకరించి ఈ రిప్ర్యాప్గా తిరిగే
పిల్లల వివరాలు కూడా సేకరించి వాళ్ళను కూడా పిలిచి మీకు పోలీసు కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎక్కువ మంది ఈ పిల్లలు నెల్లూరులో వీళ్ళు మద్యం సేవించి క్షణికావేశంలో అనవసరంగా గొడవలు పడి అప్పటికప్పుడు కొట్లాట దిగి ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడం కొన్ని సంఘటనలు గతంలో చూసాము. వాళ్ళ తల్లిదండ్రులకు నా విజ్ఞప్తి ఏంటంటే, మీ పిల్లలు ఎవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళ మూమెంట్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళు అసలు ఏ పని చేస్తున్నారు, ఏ టైంలో ఇంటికి వస్తున్నారు అనే విషయాలు మీరు అబ్జర్వ్ చేసి వాళ్ళని కంట్రోల్ చేయవలసిన బాధ్యత తల్లిదండ్రులది. ఎందుకంటే ఏదైనా కేసులో ఏదైనా హత్యా నేరంలో వాళ్ళు కనుక పార్టిసిపేట్ చేసినట్టయితే దాదాపు 14 సంవత్సరాల పాటు యావజ్జీవ కారాగార శిక్ష విధించే అవకాశం ఉంటుంది, అది కనుక కన్విక్షన్ అయితే. సో వాళ్ళు తెలిసి తెలియక క్షణికావేశంలో వాళ్ళు ఒక నేరాన్ని పాల్పడ్డప్పుడు వాళ్ళ జీవితం మొత్తం జైల్లోనే మగ్గిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇది గమనించి పట్టణ ప్రజలు ఈ పిల్లలకి వాళ్ళ పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ వహించవలసిన అవసరం ఉంది. మీకు ఏదైనా వాళ్ళు ప్రవర్తన తేడాగా ఉన్నప్పుడు తప్పనిసరిగా మీరు పోలీస్ సహాయం పొందొచ్చు. మా పోలీస్ స్టేషన్లో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వాళ్ళని కాల్ఫర్ చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ప్రవర్తనని సరిదిద్దేందుకు మా ప్రయత్నం మేము చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.